ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందన్న. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నాకు సమస్య కాదు. నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ని ఇంకోటి చేయడమో క్రియేట్ చేయడమో లేదా ఇది చేయడం లేదు. కోర్టు ఆర్డర్ ని మీరు ఓబే చేయలేదన్న. మీ డిపార్ట్మెంట్ కరెక్ట్ గా 10వ తేదీ లోపు డెసిషన్ తీసుకోమని చెప్తే కూడా నాకు 11వ తేదీ నిన్న 12 ఇచ్చారు. డెసిషన్ ప్రకారం ఏంటంటే మిమ్మల్ని అక్కడికి వస్తే లా అండ్ ఆర్డర్ మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మధ్యలో ఎవరు మాట్లాడిన ప్రతిసారి మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారు? మిమ్మల్ని వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని సార్ క్లియర్ గా చెప్పారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రొటెక్ట్ చేయడానికే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ప్రతిసారి మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి అడ్డుకునేవడమో లేదంటే కేసుల గురించి చూపించి అడ్డుకోవడమో చాలా అన్యాయం ఉన్నా, చాలా అన్యాయం. నాకు తెలియజేసింది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూన్సీ ఆర్టికల్ 19 ప్రకారం ఒక బాధితులకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళని కలిసే ప్రాథమిక హక్కు నాకు ఉంది. దాన్ని అడ్డుకోవడం మాత్రం చాలా ఇల్లీగల్ అన్న. మీరు చేస్తున్నది ఇల్లీగల్ యాక్టివిటీస్. మేము ప్రొటెక్ట్ చేస్తాం సార్. బట్ ఇక్కడ ఏంటంటే కోర్టు ఆర్డర్స్ క్లియర్ గా కోర్టు ఆర్డర్ క్లియర్ గా ఉంది సార్. ఇది రేపటికి ఇది వేరన్న. ఈ పిటిషన్ వేరు. ఈ పిటిషన్ దీనికి సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని మీరు ఒబే చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ తీసుకోమన్నారు. సార్ ఏమో మిమ్మల్ని వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి రావద్దని చెప్పారు సార్. డెసిషన్ తీసుకోమన్నారు.